నమస్కారం, రచ్చ మీడియాకి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆసుపత్రిలో సంజీవని విప్లవం, త్వరలోనే ఏఐ డాక్టర్ సేవలు. రామకుప్పం జడ్పీ హైస్కూల్ సందర్శన, విద్యార్థులకు ఆప్యాయంగా చాక్లెట్ల పంపిణీ. కేసీఆర్ హాయంలో ఆల్మట్టిపై నోరు మెదపలేదు, ఇప్పుడు కొత్త నాటకాలు ఆడుతున్నారంటూ విమర్శ. హన్మకొండ రోహిణి ఆసుపత్రికి చేరుకున్న కేటీఆర్, హరీష్ రావు, బాధితులకు పరామర్శ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల రూపురేఖలు వేగంగా మారుతున్నాయి. సాధారణ ప్రజలు, నిరక్షరాస్యులు సైతం సులభంగా అర్థం చేసుకునేలా రూపొందించిన సంజీవని పథకానికి గ్రామీణ ప్రాంతాల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఫోన్ కాల్స్, సిటిజన్ యాప్ ద్వారా వైద్యులతో నేరుగా సంప్రదించి సలహాలు తీసుకుంటున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో ఏఐ డాక్టర్ సహా అత్యాధునిక డిజిటల్ హెల్త్ ప్రొఫైలింగ్ సేవలు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక సదుపాయాలు మెరుగవడంతో పాటు టెలిమెడిసిన్ వ్యవస్థ ద్వారా ఇంటి నుంచి వైద్యుల సలహాలు పొందే వెసులుబాటు సంజీవనితో లభించింది. పెద్దగా చదువుకునే సామాన్యులు కూడా ఎంతో సులభంగా ఫోన్ ద్వారా డాక్టర్లను సంప్రదిస్తున్నారు. ఏఎన్ఎంల నుంచి సూపర్ స్పెషాలిటీ డాక్టర్ల వరకు ఒకే నెట్వర్క్ కిందకు తీసుకురావడంతో గ్రామీణ రోగులకు వైద్యం మరింత దరిచేరింది. రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ సాంకేతికతతో కూడిన ఏఐ డాక్టర్ సేవలను ప్రవేశపెట్టి వ్యాధులు రాకముందే గుర్తించి ముందస్తు జాగ్రత్తలు సూచించేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేసి ఆధార్ ద్వారా గత వ్యాధుల రికార్డులను ఎక్కడైనా పరిశీలించేలా అత్యాధునిక నెట్వర్క్ సిద్ధం చేస్తున్నారు. సంజీవని పథకంతో ప్రజారోగ్య రంగాన్ని గ్లోబల్ ప్రమాణాలకు తీసుకెళ్లే ప్రయత్నం వేగంగా సాగుతోంది. ఏంటమ్మా నీ అనుభవాలేంటి? నువ్వే చదువుకున్నావమ్మా? డిగ్రీ చేసే గట్టి ఈజీగా నువ్వే చదువుకున్నావమ్మా? చదువుకోలేదు, బాగానే నీకు అర్థమవుతా ఉంది. సంజీవిని ఫోన్ చేయడం ఎన్ని నువ్వమ్మా? 10th క్లాస్. బట్ ఫోన్ చేసుకోవడం, చూసుకోవడం, మెసేజ్ అన్నీ. ఇప్పుడు దీంట్లో యోగా ఏమైనా మీరేమైనా ప్రాక్టీస్ చేస్తున్నారమ్మా? యోగా కానీ చేస్తున్నావమ్మా? నువ్వు కూడా చేసావమ్మా? నువ్వు చేస్తున్నావమ్మా? చిన్న చిన్న యోగాసనాలు ఇవన్నీ కూడా చేసుకోవడం. ఇప్పుడు సి సెక్షన్ కాకుండా నేచురల్ ప్రాసెస్లోనే రావాలి. మీ భర్త కూడా ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాడా? లేదంటే అందరినీ కట్టేసి పెట్టాలా? ఎందుకండి అదేమ్మా, అందరూ కలిసి డిస్కస్ చేసుకోవడం, మాట్లాడుకోవడం అన్నీ జరుగుతున్నాయి. భార్య భర్త ఇద్దరు కలిసి. మీ కుటుంబంలో ఎవరు ఉంటారమ్మా? ఓకే, మీరు ఎంతమంది కుటుంబంలో? 26 మంది ఉన్నారు. వెరీ నైస్ అమ్మా, చాలా పెద్ద కుటుంబం అయితే. అందరూ కలిసి ఒకటిగా ఉంటారా? ఒకే కిచెన్. ఓకే అమ్మా, మీరు ఎంతమంది అమ్మా మీ కుటుంబంలో? మీ ఇద్దరైనా భార్య భర్తనా? అందరూ కలిసి ఉన్నారా? ఎంతమంది మీరు మొత్తం? 13 మంది కలిసి ఉన్నారా? వెరీ నైస్. కొత్తగా ఇంటి ఉన్నాయి ఇవన్నీ. నేను ఇప్పుడు ఎక్కడా లేరు. నువ్వమ్మా? మీరు ఎంతమంది అమ్మా? 5 మంది కలిసి ఉన్నారు. చాలా సంతోషము మీరు చూసినప్పుడు. కొత్త అనుభూతి నాకు. నేను కూడా పెద్ద కుటుంబాలు ఉండాలని, పెద్ద కుటుంబాలని నేను కూడా ప్రోత్సహించాలని, అదే మరి టెక్నాలజీ బాగా ఉపయోగించారు మీరు. సంజీవిని బిగినింగ్ మాత్రం దీని రాష్ట్రం అంతా కూడా స్కేలప్ చేస్తాం. ఏ సమస్య వచ్చినా ఒక ఏఐ డాక్టర్ని పెడతాం, ఫిజికల్ డాక్టర్ని పెడతాం. మీరు కన్సల్టేషన్స్ అన్నీ కూడా ఆన్లైన్, ఫిజికల్గా కూడా చేసుకోవచ్చు. చాలా సంతోషం మిమ్మల్ని కలవడం. మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా నారా భువనేశ్వరి విద్యార్థులు స్థానిక ప్రజలతో ఆత్మీయంగా గడిపారు. రామకుప్పం మండలం విజిలాపురం గ్రామంలోని జడ్పీ హైస్కూల్ను సందర్శించిన ఆమె అక్కడి విద్యార్థులను ఆప్యాయంగా పలకరించారు. స్కూల్లో మౌలిక వసతులు, చదువుకునే తీరుపై విద్యార్థులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. పాఠశాలకు వచ్చిన నారా భువనేశ్వర్కి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనస్వాగతం పలికారు.
క్లాస్ రూమ్లోకి వెళ్లిన ఆమె పిల్లలు ఎలా చదువుకుంటున్నారు, మధ్యాహ్న భోజనం నాణ్యత ఎలా ఉందనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. బాగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ విద్యార్థులకు స్వయంగా చాక్లెట్లను పంపిణీ చేసి వారిలో ఉత్సాహం నింపారు. అనంతరం కుప్పం నియోజకవర్గం శాంతిపురంలోని తన నివాసంలో ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి తరలివచ్చిన ప్రజలు తమ వ్యక్తిగత ప్రాంతీయ సమస్యలపై అందించిన వినతి పత్రాలను భువనేశ్వరి స్వీకరించారు. సమస్యలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారమయ్యేలా కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. నారా భువనేశ్వరి పర్యటనతో రామకుప్పం, శాంతిపురం ప్రాంతాల్లో పండగ వాతావరణం నెలకొంది. పాలమూరు నీటి ప్రాజెక్టులు, కృష్ణా జలాల వ్యవహారంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీపై మంత్రి వాకటి శ్రీహరి తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. పాలమూరు ప్రజలను మోసం చేసే చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. కృష్ణా నదీ జలాల హక్కులపై మాట్లాడి ఏ రకమైన నైతిక హక్కు కానీ అర్హత కానీ బీఆర్ఎస్ నాయకులకు లేదని ఆయన స్పష్టం చేశారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి, ఎగువ కృష్ణా ప్రాజెక్టుల నిర్మాణాలు చేపడితే కేసీఆర్ ప్రభుత్వం నోరు మెదపలేదని వాకటి శ్రీహరి ఆరోపించారు. నాడు తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టి కంటితుడుపు చర్యలతో కాలం గడిపిన గులాబీ నేతలు ఇప్పుడు అధికారంలో లేకపోయేసరికి కొత్త నాటకాలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు. కృష్ణా జిల్లాలో తెలంగాణ వాటాను సాధించేందుకు పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చొరవ తీసుకుని కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరిపారని మంత్రి తెలిపారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు నీటి సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం చూపడమే కాంగ్రెస్ ప్రభుత్వ ఏకైక లక్ష్యమని వివరించారు. కృష్ణా నదీ జలాల పంపిణీ మరియు పాలమూరు రాజకీయాలు తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. మీడియా మిత్రులు నమస్కారం. నిన్న పాలమూరు జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రివర్యులు, మాజీ ఎమ్మెల్యేలందరూ కర్ణాటకలో ఉన్నటువంటి గూడూరు దగ్గరికి వెళ్లి కర్ణాటకలో నీళ్లు, తెలంగాణలో బీళ్లు అని చెప్పేసి ఈరోజు వాళ్ళ పేపర్లల్లా ఇంత పెద్ద ఎత్తున పెద్ద అక్షరాలతో రాసుకున్నారు. నిజంగా కూడా బాధపడాల్సిన అంశమా, లేకుంటే మళ్ళొక్కసారి పాలమూరు జిల్లా ప్రజల్ని లేదా మక్తల్, నారాయణపేట్, దేవరగద్ర ఈ నీటికి సంబంధించి కృష్ణా జలాల మీద, భీమా జలాల మీద నిర్మించం చేసుకున్నటువంటి ఆనాడు కాంగ్రెస్ హయాంలో కట్టినటువంటి జూరాల ప్రాజెక్టు కింద పారివాహక ప్రాంతాల రైతులని మళ్ళొకసారి మోసం చేసే విధానమా నిజంగా కూడా అర్థం చేసుకోవాలి. నేను ఎప్పుడు ఊహించలే జీవితంలో ఈ విధమైనటువంటి విషయాలని వీళ్ళు డిస్కస్ చేస్తారు. ఏ నీళ్లు, నిధులు, నియామకాల మీదైతే తెలంగాణ వచ్చిందో, మరి ఏ నీళ్లు తమ 9.5 సంవత్సరాలు పరిపాలన బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కర్ణాటకలో డ్యాములు కట్టినప్పుడు ఒక్కనాడు కూడా విజిట్ చేయని, చూడని, తిరిగి చూడని, మళ్లీ చూడని వ్యక్తులందరూ కూడా ఈరోజు ముసలి కన్నీరు కార్చి ప్రజల్ని మోసం చేయాలనే ప్రయత్నం చేస్తే యువకులు, రైతులు మోసపోయే పరిస్థితుల్లో లేరు. జూరాల కింద ఉండి పాలమూరు రంగారెడ్డి విషయంలో మోసమే జరిగాయి. ఈరోజు భీమా మీద వచ్చే ఫ్లో మీద కర్ణాటక నుంచి వస్తున్నటువంటి ఆల్మట్టి, నారాయణపేట్ డ్యామ్ మీద వచ్చే ఫ్లో మీద కర్ణాటక బార్డర్ కించి జూరాల పడేంత వరకు 56 కిలోమీటర్ల వరకు ఒక బ్యారేజ్ కమ్ బ్రిడ్జ్ నిర్మాణం అన్న చేసుకుందామనే సోయి కూడా రాలేదు గత 9.5 సంవత్సరాలలో. భీమా నది మీద కూడా గూడూరు నిన్న పోయొచ్చారు. ఆ గూడూరు మరి వారు నిర్మాణం చేసుకున్నప్పుడు 9.5 సంవత్సరాలు మీరే అధికారంలో ఉంటారు కదా. దాదాపు 18 పల్లెలు దాని కింద ఉన్నాయి, 2 మండలాలు ఉన్నాయి కదా. ఆ గూడూరు కించి మన భీమా సంగమం వరకు 2 బ్యారేజ్ కమ్ బ్రిడ్జులు చేసుకుందాము, రైతులకు నీళ్లు ఇద్దాము అనేటువంటి మినిమం సోయి కూడా ఎవరికి రాలే, ఆలోచనలు రాలే. ఈరోజు పచ్చ జెండాలు వేసుకుని ప్లకార్డులు పట్టుకుని పోతే ఎవరు నమ్మాలి మిమ్మల్ని?
ఇంకా ఎంతవరకంటని మోసం చేస్తారు ప్రజల్ని. దాదాపు 8 నెలలకించి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసి ఆ ప్రణాళిక బద్దంగా ఇరు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి 2 బ్యారేజ్ కమ్ బ్రిడ్జిలు భీమా మీద, 3 బ్యారేజ్ కమ్ బ్రిడ్జిలు కృష్ణా నది మీద కట్టుకోవడం వల్ల మన నీళ్లు మన నెత్తి మీద ఉంటే మీరు మనమంతా కూడా ఉమ్మడి పాలమూరు జిల్లాలో తాగునీటి ఎద్దడి అయినప్పుడు ప్రతిసారి 2 టీఎంసీల కోసం కర్ణాటకకి పోయి అడుక్కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి రానివ్వద్దనే ఉద్దేశంతోనే కదా ఈరోజు జూరాలో నీళ్లు నింపుకొని ఆ నుంచి రామన్పాడు వాటర్ ఇచ్చి పాలమూరుకి వాటర్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగానే డిపిఆర్లు తయారు చేసినాం, కర్ణాటకని ఒప్పించినాం, ప్రియతమ ముఖ్యమంత్రి గారికి సబ్జెక్ట్ చెప్పి 2 హెలికాప్టర్లు, ఒక డిపార్ట్మెంట్స్ ని, ఒక హెలికాప్టర్ల ముఖ్యమంత్రి గారిని, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు బోసురాజు గారిని. హనుమకొండలోని ప్రముఖ రోహిణి ఆసుపత్రికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావుతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు ముఖ్య బీఆర్ఎస్ నాయకులు చేరుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను, పార్టీ నాయకులను పరామర్శించేందుకు వారు ప్రత్యేకంగా ఇక్కడికొచ్చారు. నేతల రాకతో రోహిణి ఆసుపత్రి ప్రాంగణంలో భారీగా బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు చేరుకోవడంతో కోలాహలం నెలకొంది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక కాన్వాయ్లో హనుమకొండకు చేరుకున్న కేటీఆర్, హరీష్ రావులకు స్థానిక బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ఆసుపత్రికి చేరుకున్న వెంటనే నేరుగా ఐసీయూ, జనరల్ వార్డులకు వెళ్లిన నేతలు అక్కడ చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని, బాధితులకు మరియు వారి కుటుంబ సభ్యులకు పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పరామర్శ అనంతరం ఆసుపత్రి వెలుపల మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ అగ్రనేతలు ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. బాధితుల పట్ల వైద్యుల స్పందన, ప్రభుత్వ యంత్రాంగం తీసుకుంటున్న చర్యలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. బాధితులకు తగిన న్యాయం మరియు సహాయం అందేలా పోరాడతామని ఈ సందర్భంగా కేటీఆర్, హరీష్ రావు స్పష్టం చేశారు. కేటీఆర్, హరీష్ రావు పర్యటనతో హనుమకొండ, రోహిణి ఆసుపత్రి పరిసరాల్లో మరియు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ నియామకాల్లో తీవ్రస్థాయిలో అక్రమాలు జరిగాయంటూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు చెర్ల జగ్గిరెడ్డి సంచలన ఆరోపణ చేశారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో పరీక్ష కూడా రాయని వారికి ఉద్యోగాలు కట్టబెట్టారని విమర్శించారు. ఈ అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తమ పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మీడియాతో మాట్లాడిన చెర్ల జగ్గిరెడ్డి కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డీఎస్సీలో పరీక్ష రాయని, అర్హత లేని వ్యక్తులకు స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు కేటాయించారని, ఈ భాగోతం బయటపడడంతో తప్పును కప్పిపుచ్చుకోవడానికి రాత్రికి రాత్రి జీవోలను మార్చేశారని ఆరోపించారు. అర్హులైన నిరుద్యోగ యువత భవిష్యత్తు ప్రభుత్వం ఆడుకుంటోందని మండిపడ్డారు. జాతీయ స్థాయిలో నీట్ పరీక్ష నిర్వహణలో వైఫల్యాలు ఎదురైనప్పుడు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించిన తీరును ఉదాహరణగా చూపిస్తూ ఇక డీఎస్సీ నియామకాల అక్రమాలకు బాధ్యత వహిస్తూ నారా లోకేష్ కూడా తప్పుకోవాలని జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలని, బాధితులకు న్యాయం చేయాలని స్పష్టం చేశారు. చెర్ల జగ్గిరెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఏపీ విద్యాశాఖ మరియు డీఎస్సీ నియామకాలపై రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. అందరికీ నమస్కారం. ఈరోజు ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడం జరిగింది. ఏదైతే నీట్ పరీక్షలు నిర్వహించడంలో వైఫల్యం చెందిన కారణంగా నైతిక బాధ్యత వహించి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. మరి అదే చందాన ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు ఏదైతే డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలకి నైతిక బాధ్యత వహించి వారు కూడా రాజీనామా చేయాలని చెప్పి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే స్పోర్ట్స్ కోటాలో కనీసం రాత పరీక్షలు కూడా రాయనటువంటి వారికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతోంది. అలాగే ఏదైతే మరి అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి విద్యాశాఖలో అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగికి స్టేట్ మొదటి ర్యాంక్ వస్తే ఆ స్టేట్ మొదటి ర్యాంకుకి సంబంధించినటువంటి డేటా ఇవ్వడంలో కూడా ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. అలాగే వారికి అనుకూలంగా జీవోలు ఇచ్చుకుని
వారికి కావలసినటువంటి వారికి ఉద్యోగాలు ఇచ్చి మళ్ళీ జీవోల్ని మార్చి ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది. ఈ వైఫల్యాలన్నిటికీ కూడా కారణం మరి నైతిక బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు రాజీనామా చేయాలని చెప్పి మేము అడుగుతున్నాం. ఇవే కాదు, ఏదైతే వారి యొక్క శాఖలో ఈరోజు స్కూలు బ్యాగులు ఇవ్వడంలో వైఫల్యం, అలాగే స్కూలు బ్యాగులు నాణ్యతలో లోపం, అదేవిధంగా ఆగస్టు నెల వచ్చినప్పటికీ కూడా పాఠ్య పుస్తకాలు పూర్తిగా ఇవ్వడంలో కూడా ఈ యొక్క విద్యాశాఖ మంత్రి వైఫల్యం చెందారు. కాబట్టి వీటన్నిటికీ నైతిక బాధ్యత వహించి మీరు కూడా రాజీనామా చేయకపోతే మీ యొక్క పాలకులు నిద్రపోతే వారిని తట్టి లేపడానికి జన్ జీ అనేటువంటిది మీ వెనకాల ఉంది. ఎలా అయితే కేంద్ర ప్రభుత్వంలో మరి ఉన్నటువంటి సిజేపీ పార్టీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క మెళ్ళ వంచి సాక్షాత్తు పార్లమెంటు ముందే మరి వారి డిమాండ్లు ఎలా అయితే మరి నెరవేర్చుకున్నారో అదే రకంగా ఈ రాష్ట్రంలో నారా లోకేష్ గారు తెలంగాణ ప్రజల ఆత్మను సంస్కృతిని ప్రతిబింబించే బోనాల మహోత్సవం హైదరాబాద్లోని ప్రజాభవన్లో అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో జరిగింది. ప్రజాభవన్ ఆవరణలోని నల్లపోచమ్మ అమ్మవారికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క తన కుటుంబ సభ్యులతో కలిసి సంప్రదాయబద్ధంగా బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ గ్రామీణ సంస్కృతి ఉట్టిపడేలా ప్రజాభవన్లో బోనాల వేడుకలను కన్నుల పండుగ ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం మల్లుపట్టి విక్రమార్క దంపతులు అమ్మవారికి నివేదనలు సమర్పించి రాష్ట్ర ప్రజలందరిపై అమ్మవారి చల్లని చూపు ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నారు. తొట్టెలు, పోతురాజుల విన్యాసాలు మరియు మంగళ వాయిద్యాల నడుమ ప్రజాభవన్ ప్రాంగణం భక్తి పారవస్యంతో పులకించిపోయింది. ఈ వేడుకల్లో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. తెలంగాణ రాష్ట్ర గుర్తింపుగా నిలిచే బోనాల పండుగను ప్రభుత్వ పరంగా ప్రజాభవన్లో ఘనంగా నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తమైంది. ప్రజాభవన్లో జరిగిన నల్లపోచమ్మ బోనాల ఉత్సవాలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక శోభను సంతరించుకున్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. ముత్తుకూరు మండలం తాళ్లపూడి గ్రామానికి చెందిన 20 కుటుంబాలు, పలువురు మైనార్టీ నేతలు టీడీపీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, గురవయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కాకాని గోవర్ధన్ రెడ్డి అధికార పార్టీలో లబ్ధి పొందే అవకాశం ఉన్నప్పటికీ ఆత్మగౌరవం కోసం జగనన్న నాయకత్వంపై నమ్మకంతో ప్రతిపక్షంలోకి రావడం సాహసోపేత నిర్ణయమని ప్రశంసించారు. కూటమి ప్రభుత్వం కేవలం కక్ష సాధింపు చర్యలకే పరిమితమైందని, ప్రజలకు కనీసం మంచినీరు కూడా ఇవ్వలేకపోతోందని కాకాని మండిపడ్డారు. తాగునీటి కోసం హైకోర్టును ఆశ్రయించాల్సి రావడం శోచనీయమన్నారు. ఇక కొత్తవారు రాక తమ పాత బూత్ ఏజెంట్లకే మళ్లీ కండువాలు కప్పుతూ టీడీపీ దిగజారుడు రాజకీయం చేస్తుందని ఎద్దేవా చేశారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని కాకాని స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్లోని జాతీయ రహదారిపై దారుణ దృశ్యం ఆవిష్కృతమైంది. ఆగ్రా కాన్పూర్ నేషనల్ హైవేపై ఫిరోజాబాద్ సమీపంలో ఓ యువకుడు, యువతి కలిసి బైక్పై అత్యంత ప్రమాదకర రీతిలో స్టంట్లు చేస్తూ ప్రయాణికులను భయాందోళన గురిచేశారు. రాత్రి సమయం కావడంతో మితిమీరిన వేగంతో విన్యాసాలు చేస్తూ కనిపించిన ఈ జోడీ వీడియో సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. జూలై 26 రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. వేగంగా వెళ్తున్న వాహనాల నడుమ బైక్పై ప్రమాదకరమైన భంగిమలో కూర్చుని స్టంట్లు చేస్తుండగా పక్క నుంచి వెళ్తున్న తోటి ప్రయాణికులు హెచ్చరించారు. ఇలా చేయడం ప్రాణాలకే ప్రమాదమని ఆపాలని సూచించగా సదరు యువతి చలో నిక్లో అప్నా కామ్ కరో, పదండి మీ పని మీరు చూసుకోండి అంటూ అత్యంత నిర్లక్ష్యంగా జవాబిచ్చింది. యువతి ఇచ్చిన ఈ పొగరు వ్యాఖ్యలు, విన్యాసాల దృశ్యాలను కొందరు కెమెరాలో బంధించి నెట్లో పోస్ట్ చేయడంతో వీడియో క్షణాల్లో వైరల్గా మారింది. సొంత ప్రాణాలకే కాకుండా రోడ్డుపై వెళ్లే ఇతర ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు తెచ్చేలా వ్యవహరించిన వీరిపై ఫిరోజాబాద్ పోలీసులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, వాహనం సీజ్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. వైరల్ వీడియో ఆధారంగా యూపీ పోలీసులు విచారణ వేగవంతం చేసి నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. चलो ठीक है, कोई दिक्कत नहीं, करता रहेंगे काम।
కేరళలోని జాతీయ రహదారిపై అత్యంత భయానక రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కుట్టిపురం వద్ద NH66పై వేగంగా వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న డివైడర్ను బలంగా ఢీకొట్టి బోల్తా కొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడ మృతి చెందగా మరో 30 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. త్రిశూర్ నుంచి కోజికోడ్ వైపు వెళ్తున్న సమయంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగింది. మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన బస్సు డివైడర్ పైకెక్కి ఒక్కసారిగా పల్టీ కొట్టింది. ఈ క్రమంలోనే పక్కనే పార్క్ చేసి ఉన్న ఒక కారుపై బస్సు పడడంతో ఆ కారు పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా భయాందోళనకరంగా మారింది. ప్రమాదం జరగగానే స్థానికులు వెంటనే స్పందించి బస్సు అద్దాలు పగలగొట్టి ప్రయాణికులను వెలికితీశారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీంలు ఘటనా స్థలాన్ని చేరుకుని గాయపడిన 30 మందిని సమీపంలోని ఆసుపత్రిలోకి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. NH66పై జరిగిన ఈ భయానక ప్రమాదం ప్రయాణికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. భారతీయ సినీ చరిత్రలోని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం రామాయణ. దంగల్ దర్శకుడు నితీష్ తివారీ మ్యాజిక్ డిజైన్ చేస్తున్న ఈ విజువల్ వండర్లో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి సీతాదేవిగా నటిస్తున్నారు. ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఖరారైనట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సమాచారం ప్రకారం జూలై 29న ఈ సినిమా ట్రైలర్ను డిజిటల్ ప్లాట్ఫామ్లలో గ్రాండ్గా రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. అంతటితో ఆగకుండా జూలై 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న హాలీవుడ్ మూవీ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేతో పాటు థియేటర్లో కూడా ఈ రామాయణ ట్రైలర్ను ప్రదర్శించేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ గ్రాండ్ విజువల్ వండర్లో రాకింగ్ స్టార్ ఎస్ రావణాసుడిగా నటిస్తుండడం ప్రాజెక్టుపై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లింది. అంతేకాకుండా శూర్పణఖ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ అలరించనుంది. అత్యంత భారీ బడ్జెట్తో గ్లోబల్ విజువల్ స్టాండర్డ్స్తో రూపొందుతున్న ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. జూలై 29న రాబోతున్న రామాయణ విజువల్ వండర్ ప్రకంపనలు సృష్టించేందుకు సిద్ధమవుతోంది. పసిడి ప్రియులకు, కొనుగోలుదారులకు మళ్లీ షాక్ తగిలింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, డిమాండ్ పెరగడంతో దేశీయంగా కూడా పసిడి రేట్లు మళ్లీ రికార్డు స్థాయి దిశగా ఎగబాకుతున్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర ఒక్కరోజే దాదాపు ₹1000 వరకు పెరగడం కొనుగోలుదారులను కలవరపెడుతోంది. మార్కెట్ రేట్ల వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ఇవాళ ఏకంగా ₹930 పెరిగి ₹1,45,860కి చేరింది. ఇక ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹850 ఎగబాకి ₹1,33,700 వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు కేజీ వెండి ధర ₹2,40,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. దేశీయ స్టాక్ మార్కెట్లలో వారం ప్రారంభంలోని ఇన్వెస్టర్లకు శుభవార్త అందింది. అంతర్జాతీయంగా ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు తగ్గడం మార్కెట్లకు కొండంత బలాన్నిచ్చింది. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో దేశీయ సూచీలు, సెన్సెక్స్, నిఫ్టీలు సోమవారం భారీ లాభాలతో ప్రారంభమై దూసుకెళ్తున్నాయి. మార్కెట్ ట్రేడింగ్ వివరాల్లోకి వెళ్తే బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ ఒక్కరోజు ఏకంగా 600 పాయింట్లకు పైగా లాభపడి 76,686 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అటు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 176 పాయింట్లు పెరిగి 23,944 వద్ద కొనసాగుతోంది. ప్రధానంగా టెక్నాలజీ, టెలికాం మరియు బ్యాంకింగ్ రంగానికి చెందిన షేర్లు భారీగా లాభాల్లో పయనిస్తూ మార్కెట్లకు ఊతాన్నిస్తున్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు గణనీయంగా పడిపోవడం మార్కెట్ లాభాలకు ప్రధాన కారణమైంది. ఇటీవల ఏకంగా $100 మార్కును తాకిన బ్రెంట్ క్రూడాయిల్ ధర ఇవాళ 6.20% పడిపోయి $92.29కు చేరింది. క్రూడాయిల్ ధరలు తగ్గడం వల్ల భారత్ వంటి దిగుమతి చేసుకునే దేశాలకు తీవ్ర ఉపశమనం లభించినట్లయింది. గ్లోబల్ పరిణామాల నేపథ్యంలో రానున్న రోజుల్లో కూడా మార్కెట్లలో సానుకూల ధోరణి కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏవీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.